తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్కు రానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కసరత్తు చేసేందుకు మీనాక్షి నటరాజన్ వస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇటు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కసరత్తు చేసేందుకు నేడు ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హైదరాబాద్కు వస్తున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి తాజా అప్డేట్ ఏంటి? ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ వస్తున్నారు. ఢిల్లీ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. ఆమెని రిసీవ్ చేసుకుంటారు కాంగ్రెస్ నేతలు. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయంలో కూడా సీనియర్ నేతలతో కూడా చర్చిస్తారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంటే ఒక 2-3 రోజులలో కూడా షెడ్యూల్ విడుదలయ్యే, దేశవ్యాప్తంగా షెడ్యూల్ విడుదలయ్యే నేపథ్యంలో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కూడా ఆ షెడ్యూల్లో ఉంటుంది. సో ఈ క్రమంలో కూడా అభ్యర్థిని ప్రకటించే అంశంలో కూడా సీనియర్లతో పాటు ఇటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో ఆమె భేటీ అయ్యి దానికి సంబంధించి అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తారని చెప్పాలి. ఈ క్రమంలో కూడా ఆమె హైదరాబాద్ రాక అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే అభ్యర్థిని ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని అయితే ప్రకటించారు. మాగంటి గోపీనాథ్, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణిని సునీతను ప్రకటించిన నేపథ్యంలో కూడా ఇటు బీజేపీ కూడా కసరత్తు చేస్తుంది. మరోవైపు ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కైవసం చేసుకోవాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా పావులు గౌపుతున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా గెలిచే అభ్యర్థిని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిలబెట్టాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా అభ్యర్థుల ఇప్పటికే అంటే ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం అనే క్రైటీరియాలో అభ్యర్థులని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కూడా రెడ్డికి ఇస్తే ఎవరికి ఇవ్వాలి, బీసీకి ఇస్తే ఎవరికి ఇవ్వాలి అనేది ఒక కొలిక్కి తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఈ రోజు దాదాపుగా చర్చించి నిర్ణయం తీసుకుని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తోటి భేటీ అవుతారని చెప్పాలి. సో ఈ క్రమంలో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన అంశంలో ఈ రోజు మీనాక్షి నటరాజన్ భేటీ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 9న నోటిఫికేషన్ విడుదల అవుతున్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి అభ్యర్థుల ఎంపిక ఏ విధంగా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలనే అంశాలపై కూడా చర్చించి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.